T20 వరల్డ్ కప్ 2024 తుది సమరానికి చేరుకుంది. ఈరోజు అంటే జూన్ 29 శనివారం జరగనున్న ఫైనల్ ఫైట్లో ఇండియా దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. బార్బడోస్లోని కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కు రావడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్కు వర్షం విలన్గా మారే అవకాశం ఉంది. వాతావరణ నివేదికల ప్రకారము బార్బడోస్లో శనివారం రోజంతా కూడా వర్షం కురిసే అవకాశమే ఎక్కువగా ఉందట. 70% వర్షం కురుస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉండటము అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతము ఇండియాలో శనివారం మధ్యాహ్నం అయింది కదా, అక్కడ వాళ్ళకి శుక్రవారం నైటు అంటే ఇంకా తెల్లవారలేదు శనివారము. సో అక్కడ ప్రస్తుతము తాజా సమాచారం ప్రకారం ఏంటంటే బార్బడోస్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత కాలమానానికి వెస్టిండీస్ కాలమానానికి దాదాపు 9:30 గంటల తేడా ఉంది. అంటే 9:30 గంటలు మనం ముందుంటాం. మనకు సూర్యోదయం అయిన తర్వాత 9:30 గంటల తర్వాత కానీ వెస్టిండీస్లో సూర్యోదయం అవుతుంది. అయితే శనివారం నాడు వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోయినా ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేని కేటాయించారు. అంటే ఒకవేళ శనివారం మ్యాచ్ జరగకపోతే తదుపరి రోజు అంటే జూన్ 30 ఆదివారం సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే మాత్రము ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. వెస్టిండీస్లో స్థానిక కాలమానం ప్రకారము అక్కడ ఉదయం 10:30కు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే వెస్టిండీస్ టైం కంటే మనము 9:30 గంటలు ముందున్నాం. సో అక్కడ ఉదయం మ్యాచ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ దాదాపు 2 గంటల పాటు వెయిట్ చేస్తారు. అంటే 2 గంటల పాటు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ పూర్తి ఓవర్లు అంటే 20 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తారు. ఒకవేళ 2 గంటలకు పైగా వర్షం ఆటంకం కలిగిస్తే ఆ నిష్పత్తిలో ఓవర్లను తగ్గించడం అనేది జరుగుతుంది. ఓవర్లను తగ్గించినప్పటికీ కూడా మనకు తెలుసు ఫైనల్ మ్యాచ్ కనీసము 10 ఓవర్ల పాటు మ్యాచ్ జరగాలి. మిగతా లీగ్ మ్యాచ్లో అయితే కనీసం T20లలో 5 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగినా కూడా ఫలితం తేలటానికి అవకాశం ఉంటుంది. 5 ఓవర్ల కంటే కూడా తక్కువ మ్యాచ్ జరిగితే దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రము కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యమైతేనే నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఆ 10 ఓవర్ల ఆట కూడా శనివారం నాటు నిర్వహించడము సాధ్యం కాకపోతే మ్యాచ్ని మరుసటి రోజు అంటే రిజర్వ్ డేకి అంటే జూన్ 30 ఆదివారం నాటికి వాయిదా వేయడం జరుగుతుంది. ఒకవేళ వాయిదా పడితే ఆదివారం కూడా రాత్రి 8 గంటలకే అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకే మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో అప్పుడు కూడా ఒకవేళ మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఓవర్లను తగ్గించడము, కనీసం 10 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడము, అది కుదరకపోతే చివరికి 2 జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. మరి కీలకమైనటువంటి ఈ మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించొద్దని, పూర్తి 20 ఓవర్ల ఆట సాధ్యం కావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మనం కూడా అదే విధంగా కోరుకుందాం.